అనగనగా ఓ బ్రాహ్మణుడు అతనికి దానంగా లభించిన ఒక మేకపిల్లను భుజంపై పెట్టుకుని ఒక అడవి మార్గం గుండా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఆ మేకపిల్లను కాజేయాలని భావించి నలుగురు దొంగలు ఒక పథకాన్ని రచించారు. ఆ నలుగురు ఆ బ్రాహ్మణుడు నడిచే మార్గంలో కొంత కొంత దూరంలో నిలబడి ఉన్నారు. అందులో మొదటి దొంగ ఆ బ్రాహ్మణునికి ఎదురుపడి, అయ్యా, పంతులు గారి కుక్కపిల్ల చూడముచ్చటగా ఉందే, ఎంతకి కొన్నారేం అన్నాడు. ఇది మేకపిల్ల నాయనా, కుక్కపిల్ల కాదు అన్నాడు విసుగ్గా పంతులు గారు. మీకు చూపు మందగించింది. మిమ్మల్ని ఎవరో మోసం చేసి మేకకు బదులు కుక్కను అంటగట్టారు, పాపం అనుకుంటూ వెళ్ళిపోయాడు. కాస్త సమయమైంది. ముందుకు వెళ్ళాక మరొక వ్యక్తి కనిపించాడు. మాట్లాడుతూ, ఏమండి పంతులు గారు, బాగున్నారా? కుక్కపిల్లని ఎక్కడికి తీసుకువెళ్తున్నారేంటి అని అడిగారు. కుక్కపిల్ల కాదు నాయన, మేకపిల్ల అన్నాడు పంతులు గారు ధీమాగా. కానీ అంతటి పండితునికి కూడా హృదయాంతరాలలో అనుమానపు మొగ్గ తొడిగింది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా వరుసగా. దానం చేసిన వారిని కించిత్ శంకించినాడు. భుజాల మీద నుంచి దించి ఒక్కసారి చూసుకున్నాడు. మేకపిల్లే కదా అనుకున్నాడు. పథకంలో భాగంగా మరికొంత ముందుకు నడిచిన తర్వాత మూడవ విధంగా ఎదురయ్యాడు. ఈసారి వాడు బ్రాహ్మణ వేషంలో వేద పండితుల్లాగా వచ్చాడు. వచ్చి రావడంతోటే, ఏం బాబు, గొప్ప పండితుడు రావు, కుక్కను భుజాలపై మోస్తున్నావు ఏంటి, ఎంత అపచారం, ఎంత అపచారం అన్నాడు. మూడో వ్యక్తి కూడా, అది కూడా బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు కనుక దీనిని కుక్క అనడంతో తీవ్రమైనటువంటి అనుమానంగా మారి మళ్ళీ భుజంపై నుంచి దించి చూసుకున్నాడు. అరే, మేకపిల్లలానే అనిపించింది ఈసారి కూడా. కొంత దూరం ప్రయాణించినాడు ఆ అనుమానంతోటే. ఇక నాలుగవ విధంగా తారసపడ్డాడు. అయ్యా నమస్కారం, బాగున్నారా? కుక్కపిల్ల బాగుంది, అమ్ముతారా అన్నారు. బ్రాహ్మణునికి తల తిరిగిపోయింది. అనుమానం ఎక్కువైపోయింది. ఒక్కరు కాదు, నలుగురు కుక్క అంటున్నారంటే నిజంగానే కుక్క అయి ఉంటుంది అని దానిని అక్కడే వదిలేసి ముందుకు నడిచాడు. తమ ఎత్తు పారినందుకు దుష్టయం ఆనందపడ్డారు. నలుగురు ఒకే అసత్యం పలికేసరికి అంత పండితుడు నమ్మి మోసపోయాడు. సత్యాన్ని 4 సార్లు చెబితే నిజమని నమ్మే ప్రమాదం ఉన్నది. అది మానవ నైజం. ఈ విధంగానే క్రైస్తవ మిషనరీ మత మార్పిడి ముఠాలు పవిత్రమైనటువంటి గోవు లాంటి మన ధర్మం మీద బురద చల్లి నిజాన్ని నిజం కాదు, అబద్ధము అని మన చేతే నమ్మించి మన వేరేతో మనకన్నే పొడిచేలా చేసుకునేటువంటి క్రూరమైనటువంటి విషపు రాతలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మన మెదడులోకి ఎక్కుతూ ఉన్నాయి. వాటిని మనస్సు దాకా చేరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేకపోతే ఈ ధర్మము అనేది ఇంతటితోటే ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.